బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలుపు తీరాలకు చేర్చడంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కాగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ది 20 సంవత్సరాల చరిత్ర. అయితే ఆయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్సీగా ఉంటూనే ఇంతకాలం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగారు. ఇదిలా ఉంటే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ని ఆధునికుడిగా పేర్కొంటారు రాజకీయ పరిశీలకులు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయంలో జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కూడా ప్రధాన పాత్ర ఉంది. అయితే నితీష్ కుమార్ కు మరోసారి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా అనే అనుమానాలొస్తున్నాయి. ప్రధానంగా జేడీయూలో ఈ మేరకు ఉత్కంఠ నెలకొంది. ఇందుకు కారణం తాజా ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేయకపోవడమే. కాగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అసెంబ్లీకి ఆయన అనేకసార్లు పోటీ చేశారు. అయితే 1985లో మాత్రమే నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లోనే ఆయన తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం మానేశారు. జాతీయ రాజకీయాలనే తన కార్యక్షేత్రం చేసుకున్నారు. మొత్తం 6 సార్లు లోక్సభకు నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్సీగా ఉంటూనే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 1 కాదు 2 కాదు, మొత్తం 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కు జనం దగ్గర మంచి మార్కులే పడ్డాయి. 20 సంవత్సరాల కిందట బీహార్ అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి బీహార్ను బయట పడేయడంలో నితీష్ కుమార్ విజయం సాధించారని చెప్పొచ్చు. 2005లో నితీష్ కుమార్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ బీహార్కున్న పేరు జంగిల్ రాజ్. అంతేకాదు, అప్పటికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాలేదు. వీధి లైట్లున్నా అవి వెలగని పరిస్థితి. దీంతో ఒక్కొక్కటిగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు నితీష్ కుమార్. రెండు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూకు 43 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే పొత్తు ధర్మానికి అనుగుణంగా నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవినిచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే అధిష్టాన నిర్ణయం బీహార్ బీజేపీ నాయకులకు మింగుడు పడలేదు. ఇదే విషయమై అనేకసార్లు బీజేపీ పెద్దల దగ్గర తమ ఆక్రోశాన్ని బీహార్ బీజేపీ నేతలు వ్యక్తం చేశారు. దీంతో ఈసారి బీజేపీ అధిష్టానం కాస్త జాగ్రత్త పడుతోందన్న వార్తలొస్తున్నాయి. కాగా కుల గణన గురించి మాట్లాడడానికి కూడా బీజేపీ నాయకులు భయపడుతున్న దశలో నితీష్ అందుకు జై కొట్టారు. బీహార్లో 2 విడతల్లో కుల గణన చూపించారు. బీసీ ఛాంపియన్గా నితీష్ పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సమర్థత చాటుకున్నారు. వికాస్ పురుష్ అంటూ బీహార్ ప్రజలు ఆయన నెత్తిన పెట్టుకున్నారు. దేశ రాజకీయాల్లో ఒక దశలో ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రత్యర్థి నితీష్ కుమారే అనే ప్రచారం కూడా నడిచింది. వర్తమాన బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ను ఆధునికుడిగా పేర్కొంటారు రాజకీయ పరిశీలకులు.